హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ లైక్ అండ్ కమెంట్. సో కమింగ్ బ్యాక్ టు ద వీడియో, నిన్న సిఎస్కే వర్సెస్ ఎల్ఎస్జి చూసాము. సో ఎల్ఎస్జి ఫస్ట్ బ్యాటింగ్ తీసుకుంది, తర్వాత స్కోర్ కూడా చాలా వరకు కూడా ఆల్మోస్ట్ 10 to 12 ఓవర్స్ వరకు కూడా చాలా వరకు అంటే చాలా టఫ్ బౌలింగ్ ఇచ్చారు చెన్నై. ఎప్పుడైతే మనకి ఆ టఫ్ బౌలింగ్ ఇచ్చారో ఆల్మోస్ట్ స్కోర్ బాగా వీక్ అయిపోయింది. డెఫినెట్గా సిఎస్కే గెలుస్తుందన్న ద కాన్ఫిడెన్స్తో ఉన్నారు అందరూ. తర్వాత కొట్టాడు రిషబ్ పంత్ కెప్టెన్గా. అన్ని మ్యాచుల్లో ఈ సీజన్లో అయితే కనుక ఎక్కువ స్కోర్ చేయలేదు, బట్ నిన్న ఆడిన మ్యాచ్ మాత్రం చాలా అంటే చాలా బాగా ఆడాడు. సో తను ఎలా చేశాడంటే యాజ్ ఎ కెప్టెన్గా టీం ఉన్నప్పుడు ఎలా చేయాలో, ఎంత బాగా ఆడాలో అంత బాగా ఆడేశాడు. తర్వాత స్కోర్ ఆల్మోస్ట్ మనకి 160+ అయితే స్కోర్ చేయగలిగింది. బట్ ఆ స్కోర్ సిఎస్కేకి చాలా ఎక్కువ. సిఎస్కేకి నిజంగా చాలా అంటే చాలా ఎక్కువ. ఎందుకంటే 180+ ఉన్న ఏ మ్యాచ్ కూడా గత కొన్ని ఇయర్స్ నుంచి మన సిఎస్కే గెలవట్లేదు. సో 160+ డెఫినెట్గా గెలిచే ఛాన్సెస్ ఉన్నాయి. తర్వాత మన వాళ్ళు ఆడడం మొదలుపెట్టారు. తర్వాత షేక్ రషీద్ వచ్చాడు. తర్వాత రచిన్ రవీంద్ర, త్రిపాఠి, జడేజా, శివం దూబే అయితే కనుక ఎన్ని బాల్స్ తిన్నాడంటే అన్ని బాల్స్ తిన్నాడు. సో స్టార్టింగ్లో, తర్వాత లాస్ట్లో బాగా పికప్ అయ్యాడు. అట్ ది సేమ్ టైం మంచిగా స్కోర్ చేశాడు, ఆల్మోస్ట్ 43 for 70, 37 బాల్స్కి. అండ్ తర్వాత ధోని వచ్చాడు, 11 బాల్స్కి 26 కొట్టి మంచి విజయాన్ని అయితే సిఎస్కేకి అందించాడు. సో మోర్ మనం ఇంకా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. డెఫినెట్గా రాబోయే రోజుల్లో సిఎస్కే మంచిగా ఆడి ప్లేఆఫ్స్ వరకు వెళ్తారని హోప్ఫుల్లీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుద్దాం. బాయ్.